Hello, my dear students. Welcome to our favorite channel, Physics in Telugu. Okay. So, మరి మన ఫిజిక్స్ ఇన్ తెలుగు ఛానల్లో ఐపీని బేస్ చేసుకొని టార్గెట్ సిరీస్ అనేది స్టార్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిన విషయమే కదా. సో మరి అందులో భాగంగానే ఈరోజు మన టార్గెట్ సిరీస్లో మనము డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటన్నా ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. ఓకే. సో ఫస్ట్ ఇయర్ జూనియర్ ఇంటర్లో ఉంటుంది కదా ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ 1Aలో ఉంటుంది. ఓకే. సో మరి మనము క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ అసలు ఈ టార్గెట్ సిరీస్ అంటే ఏంటో దాని గురించి ఒక 2 minutes తెలుసుకుందామా సార్? ఓకే. సో చూడండి అన్న, మరి టార్గెట్ సిరీస్. ఓకే, ఈ టార్గెట్ సిరీస్లో ఓన్లీ ఐపీకి సంబంధించిన గన్ షాట్ క్వశ్చన్స్ అనేవి మనము డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే. సో ఎవరైతే మన టార్గెట్ సిరీస్ని ఫాలో అవుతున్నారో వాళ్ళకి డెఫినెట్గా 95% అనేది డెఫినెట్గా వస్తుంది. ఓకే. సో ఆ విధమైన క్వశ్చన్స్ అనేవి మనము డిస్కస్ చేస్తున్నాం. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం చెప్పడమే కాకుండా ఆ క్వశ్చన్స్కి సంబంధించిన ఆన్సర్స్ కూడా మనం స్టెప్ బై స్టెప్ నీట్గా ఎక్స్ప్లెనేషన్ అనేది జరుగుతుందన్నమాట. అండ్ అలాగే వీడియో నోట్స్, ఓకే, వీడియో క్లాసెస్ సంథింగ్ మనము ఇప్పుడు క్లాస్ చెప్తున్నాం కదా, ఈ క్లాస్ సంబంధించిన క్లాస్ నోట్స్ అనేవి, లెక్చర్ నోట్స్ అనేవి కూడా మనము అవైలబుల్గా అందిస్తున్నాం. ఓకే, అది ఎక్కడంటారా, మన ఫిజిక్స్ ఇన్ తెలుగు యాప్లో, పిఐటి ఫిజిక్స్ ఇన్ తెలుగు యాప్లో మనము స్టోర్ అయి ఉంటుంది. ఓకే. సో మరి మీకు ఈ క్లాస్ సంబంధించిన నోట్బుక్ కావాలి అనుకుంటే వెంటనే ఫిజిక్స్ ఇన్ తెలుగు యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ యాప్లో ఇంకా చాలా ఉన్నాయి మనకి. ఇప్పుడు మీరు ఐఐటి, జేఈఈ అండ్ నీట్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు కదా, ఫస్ట్ ఇయర్ నుంచి ప్రిపేర్ అవుతూ ఉంటారు కదా. సో దానికి సంబంధించిన మాక్ టెస్ట్ మీరు ఏమైనా రాయాలి అనుకుంటే మన ఫిజిక్స్ ఇన్ తెలుగు యాప్లో మాక్ టెస్ట్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ అలాగే దీనికి సంబంధించిన మెటీరియల్, జేఈఈ అండ్ నీట్కి సంబంధించిన మెటీరియల్ కూడా లాట్ ఆఫ్ ఎంసీక్యూస్ అండ్ పీవైక్యూస్ సంబంధించిన చాలా అంటే చాలా వండర్ఫుల్ మెటీరియల్ అనేది మనకి ఈ యాప్లో స్టోర్ అయి ఉన్నాయి. ఓకే. సారీ, మరి వెంటనే యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుంటారా? సో మన ఫిజిక్స్ ఇన్ తెలుగు యాప్కి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయడం జరిగింది, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఓకే. సో మరి క్లాస్ స్టార్ట్ చేద్దామా? సో చూడండి, మరి ఏంటన్నా ఈరోజు మన టాపిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. ఓకే. సో మరి ఈ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ నుంచి మనకి 11 మార్క్స్ అనేది వస్తాయి అన్న. ఎన్ని? 11 మార్క్స్ అనేది వస్తాయి. ఒకటేమో 7 మార్క్స్, ఇదేమో ఒకటేమో 7 మార్క్స్, ఒకటేమో 4 మార్క్స్. ఓకే. సో మరి ఈరోజు మనము 7 మార్క్స్ డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఈరోజు మనము 7 మార్క్స్ అనేది మనము డిస్కస్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ క్లాస్లో 4 మార్క్స్కి వెళ్దాం. ఓకే. సో చూడండి, మరి ఏంటన్నా స్టార్ట్ చేద్దామా? సో చూడండి, ఏంటి టాపిక్ కవర్డ్ ఏమవుతుంది, ఏం చెప్పుకుంటున్నాం ఈరోజు? ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ నుంచి మనము 7 మార్క్స్ అనేది మనము డిస్కస్ చేస్తున్నాం కదా. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్, ఓకే, సో దీనికి సంబంధించిన ఫార్ములాస్ అన్న ఇవి. సో మీరేం భయపడద్దు, నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఆల్రెడీ నోట్స్ ఇస్తాను నేను మీకు. సో ఫార్ములాస్ మీరు బ్రీఫ్గా నేర్చుకోండి. సో చూడండి, ఫార్ములాస్ వస్తేనే మనము డెఫినెట్గా మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ అనేవి చేయగలరు. నేను ప్రతి క్లాస్లో చెప్తున్నాను, దానికి సంబంధించిన ఫార్ములాస్ అనేవి డెఫినెట్గా నేర్చుకోవాలి. మీరు ఎంత పట్టాలనుకున్నా సరే ఫార్ములా వస్తేనే మీరు దాన్ని, ఆ ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేయగలరు. ఓకే. సో చూడండి, మరి ఇవి ఫార్ములాస్. ఓకే. సో మరి లెట్స్ స్టార్ట్ ద ఫస్ట్ వన్. సో చూడండి, ఫస్ట్ ప్రాబ్లం, ఇఫ్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి, ట్రయాంగిల్ ఏబిసి అంటే a + b + c = 180 ఉంటుంది కదా. ఓకే, వెరీ గుడ్. సో ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి ఇఫ్ r1 = 8, r2 = r3 సంథింగ్ వాల్యూస్ ఇచ్చాడు, దెన్ ఫైండ్ ఏబిసి. ఓకే, స్మాల్ ఏబిసి అంటే సైడ్స్ అన్న. ఓకే, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. సో గుర్తుపెట్టుకోండి, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ కదా, ఏబిసి. క్యాపిటల్ ఏబిసి అంటే యాంగిల్స్ వస్తుంది, స్మాల్ ఏబిసి అంటే ఏబిసి. ఓకే, సైడ్స్ ఇవి. ఓకే, యాంగిల్ ఏ యొక్క యాంగిల్కి ఆపోజిట్లో స్మాల్ ఉంటుంది, సైడ్ ఉంటుంది, అలాగే బి, యాంగిల్ బి కదా, సైడ్ బి, యాంగిల్ సి, సైడ్ సి ఆపోజిట్లో మనకి ఉంటాయి అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, స్మాల్ ఏబిసి అంటే సైడ్స్, క్యాపిటల్ ఏబిసి అంటే యాంగిల్స్. ఓకే, ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు మనల్ని? ఏబిసి అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే. సో ఫస్ట్ r1, r2, r3 ఇచ్చాడు కాబట్టి మీకు గుర్తుపెట్టుకోండి, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో మస్ట్ అండ్ షుడ్గా మీరు ఫైండ్ అవుట్ చేయాల్సింది మ్యాక్సిమం మీరు డెల్టా ఫైండ్ అవుట్ చేయాలి, ఎస్ ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. ఓకే, డెల్టా. ఓకే, డెల్టా ఒకటి ఫైండ్ అవుట్ చేయాలి, అండ్ నెక్స్ట్ ఎస్ కూడా మీరు ఫైండ్ అవుట్ చేయాలి. సంథింగ్ ఎస్ అంటే మీకు ఆల్రెడీ ఇచ్చే ఉంటారు కదా, ఏంటి, ఏబిసి, సారీ a + b + c. ఏది 2s అంటే a + b + c. అదే ఇన్ కేస్ మనకి ఇక్కడ 2 లేకపోతే ఇక్కడ
ఇక్కడ బై 2 వస్తుంది. ఎస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. సో మనకి ఇక్కడ ఎస్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి డెల్టాకి ఏరియా, డెల్టా అంటే ఏంటన్నా ఏరియా. సో నెంబర్ ఆఫ్ ది మనకి ఫార్ములాస్ ఉంటాయి అనమాట. ఏంటంటే ఏబిసి బై 4r ఉంటుంది. అండ్ అలాగే రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి ఉంటుంది, లేదా రూట్ ఆఫ్ r1 r2 r3 ఎట్లయినా మనకి నెంబర్ ఆఫ్ ది ఫార్ములాస్ అనేవి ఉంటుంది. అండ్ అలాగే దీనికే మళ్ళీ 2r² ఇంటూ సైన్ ఏ సైన్ బి సైన్ సి ఇట్లా కూడా మనకి నెంబర్ ఆఫ్ ది ఫార్ములాస్ అనేవి దీంట్లో ఉంటాయి. ఓకే, సో మరి ప్రాబ్లం స్టార్ట్ చేద్దామా? సో చూడండి, మరి సో ఫస్ట్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు అన్న, మనకి r1 r2 r3 ఇచ్చాడు కదా. సో ఈ r1 r2 r3ని బేస్ చేసుకొని మనము r ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, r అంటే చూడండి 1/r ఈక్వల్ టు 1/r1 ప్లస్ 1/r2 ప్లస్ 1/r3, 1/r1 ప్లస్ 1/r2 ప్లస్ 1/r3. ఓకే, సో దిస్ ఈజ్ ద మనకి ఫార్ములా. సో చూడండి 1/r ఈక్వల్ టు 1/r1 అంటే ఎంత ఇచ్చాడు, 8 ఇచ్చాడు, ప్లస్ 1/r2 అంటే ఎంత 12, 1/r3 24. ఓకే, మరి ఎల్సిఎం ఎంత అవుతుంది మనకి 24 అవుద్దా? సో 24 ఎల్సిఎం అయితే ఇక్కడ ఎంత అవుతుందన్న 3 టైమ్స్ కదా, 324. సో 3 ప్లస్ ఇక్కడ 2 కదా, 2 టైమ్స్ 3 ప్లస్ 2 ప్లస్ ఇక్కడ 1 టైం. సో ఎంత అవుతుంది 6/24 అంటే ఎంత అవుతుందా 6/24 అంటే 1/4. సో r ఈక్వల్ టు ఎంత 4, 1/r ఈక్వల్ టు 1/4. మరి r ఈక్వల్ టు ఎంత అవుతుంది 4 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నౌ డెల్టా. ఓకే, సో చూడండి అన్న, సో డెల్టా ఈక్వల్ టు చూడండి డెల్టా ఈక్వల్ టు ఏంటి మనకు కావాల్సిన r1 r2లో ఉంది కాబట్టి రూట్ ఆఫ్ r1 r2 r3 అది ఫార్ములా. డెల్టా ఈక్వల్ టు రూట్ ఆఫ్ r1 r2 r3 కదా. సో డెల్టా ఈక్వల్ టు రూట్ ఆఫ్ r అంటే ఎంత 4 ఇంటూ r1, 8 ఇంటూ 12 ఇంటూ 24. ఓకే, సో మరి ఇప్పుడు మనము ఎంత ఇంటూ చేయాలంటే చాలా లేట్ అవుతుంది కదా. సో ఏం చేద్దామంటే ఇది 4 ఇంటూ రూట్ ఆఫ్ ఈ 8ని 4 ఇంటూ 2 కింద రాద్దాం. ఓకే, ప్లస్ 12ని 2 ఇంటూ 6 కింద రాద్దాం, ప్లస్ 6 ఇంటూ 4 కింద రాద్దాం. ఓకే, ఏమన్నా చేంజ్ అవుద్దా? సరే చూడండి ఇక్కడ ఎంత అవుద్ది 4² ఇంటూ 2² ఇంటూ r², దీన్ని మళ్ళీ 2² కింద కూడా రాయొచ్చు. అంటే టోటల్గా ఎంత అవుతుంది 4 ఇంటూ 4 ఇంటూ 6 ఎంత అవుతుందన్న 16 ఇంటూ 6 కదా. సో 16 ఇంటూ 6 ఎంత 96. సో డెల్టా ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి 96. సో డెల్టా ఈక్వల్ టు 96. ఓకే, సో మరి ఇప్పుడు నెక్స్ట్ ఎస్ స్మాల్ ఆర్ ఈక్వల్ టు డెల్టా బై ఎస్, స్మాల్ ఆర్ ఈక్వల్ టు డెల్టా బై ఎస్ కదా. సో దీన్ని బేస్ చేసుకొని ఎస్ ఈక్వల్ టు డెల్టా బై ఆర్, ఎస్ ఈక్వల్ టు డెల్టా బై ఆర్. మరి ఎస్ ఈక్వల్ టు డెల్టా ఎంత వచ్చింది 96 వచ్చింది కదా, 96 బై ఆర్ ఈక్వల్ టు ఎంత 4. సో మనకి క్యాన్సిల్ అవుద్దా? సో చూడండి ఎన్ని టైమ్స్ 2, 9లో 2 టైమ్స్ అంటే 1, 2, 4 అంటే ఎస్ ఈక్వల్ టు ఎంత 24. ఎస్ ఈక్వల్ టు ఎంత 24. సో మనకి డెల్టా వాల్యూ వచ్చేసింది, అలాగే ఎస్ వాల్యూ వచ్చేసింది, ఆర్ వాల్యూ కూడా వచ్చేసింది. సో ఇప్పుడు నౌ r1 ఈక్వల్ టు డెల్టా బై ఎస్ మైనస్ ఏ ఫార్ములా ఉంది కదా. r1 ఈక్వల్ టు ఎంత డెల్టా బై ఎస్ మైనస్ ఏ. మరి మనకు r1 ఎంత ఇచ్చాడు అన్న 8 కదా. సో 8 ఈక్వల్ టు డెల్టా ఎంత 96 బై ఎస్ ఎంత వచ్చింది 24 మైనస్ 8. సో దీని సైడ్ తీసుకొచ్చేయండి. సో 24 మైనస్ ఏ ఈక్వల్ టు 96 బై 8. సో ఏమన్నా క్యాన్సిల్ అవుద్దా? సో చూడండి ఎంత అవుతుంది ఇక్కడ 1, 2 12 టైమ్స్. ఓకే, సో 12 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కదా. మరి
ఎంత అవుతుందన్న 24 మైనస్ ఏ ఈక్వల్ టు ఎంత 12. మరి ఏ ఈక్వల్ టు ఎంత అవుతుంది 24 మైనస్ 12. సో ఏ ఈక్వల్ టు ఎంత 12. సో ఏ ఈక్వల్ టు 12 వచ్చింది. ఓకే, సో మరి ఇప్పుడు నౌ R2 ఈక్వల్ టు డెల్టా బై ఎస్ మైనస్ బి. మ్యాక్సిమం మనకి ఈ ఫార్ములాస్ బేస్ చేసుకునే ఉంటాయన్న. R2 ఈక్వల్ టు డెల్టా బై ఎస్ మైనస్ బి. మరి మనకి R2 ఎంత ఇచ్చాడు 12 ఇచ్చాడు కదా. ఓకే, సో 12 ఈక్వల్ టు డెల్టా ఎంత 96 బై 24 మైనస్ బి. సో దీని సైడ్ తీసుకొచ్చేస్తే 24 మైనస్ బి ఈక్వల్ టు 96 బై 12. ఎన్ టైమ్స్ 8 టైమ్స్ కదా. సో బి ఈక్వల్ టు ఎంత అవుతుందన్న 24 మైనస్ 8 అంటే బి ఈక్వల్ టు ఎంత 16. 16. సో నెక్స్ట్ వన్. ఓకే, సో ఇప్పుడు నౌ R3 ఈక్వల్ టు డెల్టా బై ఎస్ మైనస్ సి. డెల్టా బై ఎస్ మైనస్ సి. సో ఏమవుతుంది R3 ఎంత ఇచ్చాడు మనకి 24. సో చూడండి 24 ఈక్వల్ టు డెల్టా అంటే ఎంత 96 బై ఎస్ మైనస్ ఎస్ అంటే ఎంత 24 కదా. సో 24 మైనస్ సి అంటే 24 మైనస్ సి ఈక్వల్ టు 96 బై 24. ఎన్ని టైమ్స్ రా 4 టైమ్సా 4 టైమ్స్. సో సి ఈక్వల్ టు ఎంత అవుతుంది 24 మైనస్ 4. సో సి ఈక్వల్ టు ఎంత 20. సో దేర్ ఫోర్ ఏ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు మనకి ఎంత వచ్చింది 12. ఏ ఈక్వల్ టు 12. బి ఈక్వల్ టు ఎంత 16. సి ఈక్వల్ టు 20. ఓకే, ఈ విధంగా ఏబిసి వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, సో చూడండి మరి వచ్చిందా మనకి సేమ్ ఫార్ములా. ఓకే, జస్ట్ మనము ఏబిసిలు జస్ట్ మార్చుకుంటే సరిపోద్ది. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సో సేమ్ ఇచ్చాడు నన్ను ఇక్కడ R1 R2 R3 ఇచ్చాడు అండ్ అలాగే ఆర్ వాల్యూ కూడా డైరెక్ట్గా ఆడేస్తాడు. ఓకే, సేమ్ ఇచ్చాడు R1 R2 R3 ఇచ్చాడు అలాగే ఆర్ వాల్యూ కూడా ఇచ్చాడు. దాని ప్రూవ్ దట్ ఏబిసి మనకి ఏ ఈక్వల్ టు 3 బి ఈక్వల్ టు 4 సి ఈక్వల్ టు 5 వస్తుందంట ప్రూవ్ చేయమన్నాడు. ఇదే విధంగా సో సేమ్ ఇందాక మీరు ఎస్ డెల్టా ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో డెల్టా ఫైండ్ అవుట్ చేయండి అలాగే ఎస్ ఫైండ్ అవుట్ చేయండి. ఈ రెండింటిని R1 R2 R3 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసేయండి. ఓకే, సో దిస్ ఈజ్ ద మీరు హోంవర్క్ చేయండి అన్న ఇది ప్రాబ్లం. సో హోంవర్క్ క్వశ్చన్ నెంబర్ 1 ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. ఓకే, హోంవర్క్ చేయండి. సో మస్ట్ అండ్ షుడ్గా డెఫినెట్గా చేయండి అన్న. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం. ఓకే, సో చూడండి ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి ఇఫ్ ఏ ఈక్వల్ టు 13 ఏమన్నాడు ఏబిసి స్మాల్ సైడ్స్ ఇచ్చాడు. సో ఏబిసి వాల్యూస్ ఇచ్చాడు. అయితే ఏం చేయమన్నాడు దెన్ షో దట్ ఆర్ క్యాపిటల్ ఆర్ ఈక్వల్ టు 65/8 అంటే క్యాపిటల్ ఆర్ అంటే ఏమొచ్చాడు ఏబిసి బై 4 డెల్టా అంటే సో డెల్టా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. డెల్టా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఓకే, సో ఇది ఆర్ వాల్యూ R1 R2 R3 ఈ విధంగా వస్తాయి అని చెప్పేసి చూపించమన్నాడు. సో ఫస్ట్ మనము ఏబిసి కదా. సో నౌ ఇప్పుడు ఏంటంటే నౌ 2s ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి ఫార్ములా ఉంది కదా. 2s ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే 2s ఈక్వల్ టు ఏ అంట 13 ప్లస్ 14 ప్లస్ 15. సో 2s ఈక్వల్ టు ఎంత అవుతుందన్న మనకి 13 ప్లస్ 14 ఎంత 27 ప్లస్ 15 ఎంత 52నా. ఓకే 52. ఓకే, మరి ఎస్ ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి ఎంత 26 అంతే కదా. 52/2 ఎంత అవుతుంది 26 అవుతుంది. 30 ఓకే 42నా ఇక్కడ. ఓకే సారీ నాన్న 27 37 42 కదా సారీ. సో ఇక్కడ మనకి 42 అవుతుంది. 42 అయినప్పుడు ఇక్కడ ఎంత అవుతుంది ఒక్కసారి చూడండి ఇక్కడ 2s ఈక్వల్ టు 13 ప్లస్ 14 ఎంత 27 ప్లస్ 37 5 42. ఓకే, సో ఓకే 42 అంటే s ఈక్వల్ టు ఎంత
21. ఎస్ ఈక్వల్ టు ఎంత 21. సో ఎస్ వచ్చేసింది. ఇప్పుడు డెల్టా నౌ డెల్టా ఈక్వల్ టు నా డెల్టా రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. ఓకే, ఇది ఫార్ములా. మరి ఇప్పుడు ఈ ఫార్ములాని బేస్ చేసుకుంటే రూట్ ఆఫ్ ఎస్ అంటే ఎంత 21 ఇంటూ ఎస్ మైనస్ ఏ, లేదు అంటే డైరెక్ట్గా మార్గం 21 మైనస్ ఏ అంటే ఎంత 13 ఇంటూ 21 మైనస్ బి అంటే ఎంత 14 ఇంటూ 21 మైనస్ సి అంటే ఎంత 15. ఓకే, సో మరి ఇప్పుడు ఎంత అవుతుంది? డెల్టా ఈక్వల్ టు 21 ఇంటూ 21 మైనస్ ఎంత 13 ఎంత అవుతుంది? 8. ఓకే, 8 ఇంటూ 21 మైనస్ 14 అంటే 7 ఇంటూ 21 మైనస్ 15 అంటే ఎంత 6. ఓకే, సో మరి మనము దీన్ని ఎట్లా రాయొచ్చు? 21ని 7 ఇంటూ 3 కింద రాసుకోవచ్చు. ఓకే, సో ఆల్రెడీ ఇక్కడ 7 ఉంది. సో 7 ఇంటూ ఇక్కడ 3 ఇంటూ 2 ప్లస్ 4 ఇంటూ 2 కదా. నేను ఈ 21ని 7 ఇంటూ 3 కింద రాసా, 7. సో 6ని 3 ఇంటూ 2 కింద రాసా, 8ని 4 ఇంటూ 2. సో మనం ఇంకా ఎట్లా రాసుకోవచ్చు? 7 స్క్వేర్ ప్లస్ కాదు ఇంటూ కదా, ఇంటూ 3 స్క్వేర్ 7 స్క్వేర్ 3 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్ ఇంటూ 4. ఓకే, సో ఎట్లా రాయించినా మనకి 7 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 4 స్క్వేర్ రూట్ అంటే 4. ఓకే, సో ఎంత అవుతుంది మరి మనకి 4 కదా, ఎంత అవుతుంది? 21 ఇంటూ 4 అంతే కదా. 7 ఇంటూ 3 ఎంత 21 ఇంటూ 4 ఎంత 84. ఎంత వచ్చింది? 84. సో ఇది డెల్టా. సో మనకి ఎస్ వాల్యూ వచ్చేసింది, డెల్టా వచ్చేసింది. సో మనము ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దామా? సో ఇప్పుడు రాయండి. నౌ ఆర్ ఈక్వల్ టు ఎంత? ఏబిసి బై 4 డెల్టా. ఎంత? ఏబిసి బై 4 డెల్టా అంటే ఆర్ ఈక్వల్ టు మనకి ఎంత? 13 14 15 కదా. సో 13 ఇంటూ 14 ఇంటూ 15 బై 4 ఇంటూ డెల్టా అంటే ఎంత వచ్చింది? 84. అంతే, డెల్టా అంటే ఎంత? 84. సో ఏమన్నా క్యాన్సిల్ అవుద్దా? సో చూడండి, ఈ 14 ఇది దీంట్లో 6 టైమ్స్ కదా, 6 టైమ్స్ క్యాన్సిల్ అయింది. నెక్స్ట్ ఇంకేమైనా క్యాన్సిల్ అవుతుందా? 4 2. ఓకే, ఇక్కడ 3 చూడండి 2 టైమ్స్, ఇక్కడేమో 5 టైమ్స్. సో టోటల్గా ఎంత వచ్చింది నాన్న మనకి? 65/8. ఆర్ ఈక్వల్ టు ఎంత? 65/8. ఇదేనా మనం రావాల్సింది? ఆర్ ఈక్వల్ టు 65/8. సో ఒకటి ప్రూవ్ అయిపోయింది. సో నెక్స్ట్ వన్ ఇంకేమన్నాడు? ఆర్ ఈక్వల్ టు 4 రావాలన్నాడు. సో ఇప్పుడు ఆర్ ఈక్వల్ టు డెల్టా బై ఎస్. ఆర్ ఈక్వల్ టు ఎంత? డెల్టా బై ఎస్ అంటే ఆర్ ఈక్వల్ టు డెల్టా ఎంత వచ్చిందంటే మనకి 84 కదా. సో 84 ఎస్ ఎంత వచ్చింది? 21. అంతేనా? ఎస్ అనేది 21 వచ్చింది, డెల్టా ఎంత వచ్చింది? 81. యా, ఓకే. ఎన్ని టైమ్స్ మనకి? 4 టైమ్స్ కదా. సో ఆర్ ఈక్వల్ టు ఎంత? 4. సో మరి ఆర్ ఈక్వల్ టు 4 వచ్చిందా? ఓకే, సూపర్. సంథింగ్ అలాగే నెక్స్ట్ ఏమన్నాడు? R1. సో R1 ఈక్వల్ టు ఎంత? 21/2 అన్నాడు. సో ఇప్పుడు రాయండి మరి R1 ఈక్వల్ టు ఎంత? డెల్టా బై ఎస్ మైనస్ ఏ. అంటే R1 ఈక్వల్ టు డెల్టా అంటే 84 మైనస్ 21 మైనస్ అటు 13 కదా, 13 ఎంత అవుతుంది? 84 మైనస్ ఎంత అవుతుందన్న మనకి 8. యా, ఓకే 8. మరి 8 క్యాన్సిల్ అవుద్దా? సో మనకి క్యాన్సిల్ అవ్వట్లేదు కాబట్టి 4 క్యాన్సిల్ అవుద్ది కదా. ఓకే, 4 21 టైమ్స్, ఇదేమో 2 టైమ్స్. సో R1 ఈక్వల్ టు 21/2.
సో R1 కూడా 21/2 వచ్చింది. సో నెక్స్ట్ నౌ R2 ఈక్వల్ టు ఎంత అన్న డెల్టా బై ఎస్ మైనస్ బి. డెల్టా బై ఎస్ మైనస్ బి అంటే మరి R2 ఈక్వల్ టు డెల్టా ఎంత 84/s ఎంత 21 మైనస్ బి ఎంత 14 అంటే R2 ఈక్వల్ టు 84/21 మైనస్ అంటే 17. సారీ 7 కదా, అంతే కదా, 7 క్యాన్సిల్ అవుతుందా ఎన్ని టైమ్స్, ఇదేమో ఒకటి 2. సో R2 ఈక్వల్ టు 12. R2 ఈక్వల్ టు 12. సో అదేనా మనం ఫైండ్ అవుట్ చేయమంది, R2 ఈక్వల్ టు 12. ఓకే, వెరీ గుడ్. మరి నెక్స్ట్ ఎంత రావాలి, ఇంకా R3 కదా. సో ఓకే, నౌ R3 ఎంత డెల్టా బై ఎస్ మైనస్ సి. ఓకే, సో R3 ఈక్వల్ టు డెల్టా అంటే ఎంత 84/21 మైనస్ 15 అంటే ఎంత అన్న 84/6. ఓకే, సో ఎంత క్యాన్సిల్ అవుతుందా 1 4 4 24. ఓకే, సో R3 ఈక్వల్ టు ఎంత 14. R3 ఈక్వల్ టు 14. సో అదేనా R3 ఈక్వల్ టు 14. ఓకే, సో మనకి R వాల్యూ వచ్చింది అండ్ అలాగే R1 క్యాపిటల్ ఆర్, స్మాల్ ఆర్, R1, R2, R3. ఓకే, సో మొత్తం అన్నీ లాస్ట్లో రాసేయండి. ఓకే, సో క్యాపిటల్ ఆర్ నిమిషం, ఇదేంటో మనతో ఆడుకుంటుంది బోర్డు. వెరీ గుడ్. సో క్యాపిటల్ ఆర్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 65/8. అలాగే స్మాల్ ఆర్ ఈక్వల్ టు 4. R1 ఈక్వల్ టు ఎంత వచ్చింది అన్న మనకి 21/2 అండ్ అలాగే R2 ఈక్వల్ టు 12. R3 ఈక్వల్ టు 14. ఏ కదా మనం ఫైండ్ అవుట్ చేయమంది. సూపర్, వెరీ గుడ్, నైస్. సో నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ సైన్ థీటా ఈక్వల్ టు a/b ప్లస్ సి అన్నాడు, దెన్ షో దట్, అయితే సైన్ థీటా అనేది ఒక ఫంక్షన్ ఇచ్చాడు, కాస్ థీటా ఈక్వల్ టు 2√bc/b ప్లస్ సి ఇంటూ కాస్ ఆఫ్ a/2 అని చెప్పేసి ప్రూవ్ చేయమన్నాడు కదా. సో ఫస్ట్ గివెన్ రాసుకోండి. గివెన్ సైన్ థీటా ఈక్వల్ టు a/b ప్లస్ సి కదా. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, ఏమవుతుందన్న సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు a² ప్లస్ సి హోల్ స్క్వేర్. సో ఇప్పుడు నౌ మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, కాస్ థీటా కదా. సో కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా కదా, తీసుకోవచ్చు కదా. కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. సో సబ్స్టిట్యూట్ చేసేస్తే 1 మైనస్ ఎంత అవుతుంది a² ప్లస్ సి హోల్ స్క్వేర్. ఓకే, సో ఇక్కడ ఎల్సిఎం తీస్తే మనకి ఇక్కడ ఫామ్ అవుతుంది కదా. సో రాసేయండి, అది ఎంత అవుతుంది b ప్లస్ సి హోల్ స్క్వేర్ మైనస్ హోల్ స్క్వేర్ బై b ప్లస్ సి హోల్ స్క్వేర్ కదా. సో సింప్లిఫికేషన్ చేస్తే b² ప్లస్ c² ప్లస్ 2bc మైనస్ a² బై b ప్లస్ సి హోల్ స్క్వేర్. సో ఫస్ట్ 2bc ముందు రాయండి, 2bc ప్లస్ ఆఫ్ b² ప్లస్ c² మైనస్ a² బై b ప్లస్ సి హోల్ స్క్వేర్. సో మనకు ఒక ఫార్ములా ఉంది, ఏంటన్నా ఫార్ములా, కాస్ ఏ ఈక్వల్ టు ఏమవుతుంది b² ప్లస్ c² మైనస్ a² బై 2bc అంటే b² ప్లస్ c² మైనస్ a² ఈక్వల్ టు 2bc కాస్ ఏ. 2bc కాస్ ఏ కదా. సో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం అనుకో, అప్పుడు ఎంత అవుతుంది 2bc ఇంటూ ఎంత 2bc కాస్ ఏ. సో దీని ప్లేస్లో నేను అంటే ప్లస్ కదా, సారీ ప్లస్ బై b ప్లస్ సి హోల్ స్క్వేర్. యా ఓకే. సో మరి ఇప్పుడు నేను 2bc కామన్ తీసాను అనుకో రెండిట్లో. ఓకే, సో చూడండి ఇక్కడ రాద్దామా. సో
సో ఒక స్టెప్ ఇక్కడ రాద్దాము, తర్వాత అటు సైడ్ రాద్దాం, మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది. ఓకే, సో నేను ఈ రెండిట్లో 2bc కామన్ తీసాను అనుకో, ఎంత అవుతుంది? 1 ప్లస్ కాస్ ఏ అవుతుంది బై b ప్లస్ సి హోల్ స్క్వేర్ అంటే 2bc. మరి ఇక్కడ 1 ప్లస్ కాస్ ఏ, 1 ప్లస్ కాస్ ఏ అంటే మనకి ఫార్ములా ఉంది. ఏంటన్నా ఫార్ములా? 2 కాస్ స్క్వేర్ ఏ బై 2 కదా, 2 కాస్ స్క్వేర్ ఏ బై 2 బై b ప్లస్ సి హోల్ స్క్వేర్. సో మనకి లోపలికి మల్టిప్లై చేసేస్తే ఏమవుతుంది? కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు ఏనా థీటానా? థీటా, సారీ. ఓకే, సో కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు ఎంతనా? 4bc కాస్ స్క్వేర్. ఎంత? 4bc కాస్ స్క్వేర్ ఏ బై 2 బై b ప్లస్ సి హోల్ స్క్వేర్. సో దీని నుంచి మరి కాస్ థీటా ఈక్వల్ టు మొత్తానికి రూట్ అవుద్ది కదా, రూట్ ఆఫ్ 4bc కాస్ స్క్వేర్ ఏ బై 2 బై b ప్లస్ సి హోల్ స్క్వేర్. సో ఇక్కడ రూట్ క్యాన్సిల్ అయిపోతే 4 రూట్ ఎంత? 2 అవుతుంది. రూట్ bc కాస్ ఏ బై 2 బై b ప్లస్ సి ఏంటిది? కాస్ థీటా. సో మరి ఇదేనా మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది? ఇదే కదా, కాస్ థీటా ఈక్వల్ టు 2 రూట్ bc ఇంటూ కాస్ ఏ బై 2 బై b ప్లస్ సి. ఇదే ఫైండ్ అవుట్ చేయమంది. ఏమంది? కాస్ 2 రూట్ bc బై b ప్లస్ సి కాస్ ఏ బై 2, కాస్ ఏ బై 2 బై b ప్లస్ సి. ఓకే, సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, సో ఇదనమాట. మరి నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా? సో చూడండి, ఇది కూడా సేమ్. ఏముంది ఇక్కడ కదా, సో ఈ b మైనస్ సి అంటే ఏ బై b మైనస్ సి ఈక్వల్ టు సీకెంట్ థీటా. సో దీని ఇటు సైడ్ తీసుకొచ్చేయండి. ఈ b మైనస్ సిని ఇటు సైడ్ మల్టిప్లై అవుతుంది కదా, ఇటు పక్క వస్తే డివైడ్ అవుద్ది. ఏ బై b మైనస్ సి ఈక్వల్ టు సీకెంట్ థీటా. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? tan థీటా. అంటే మీకు ఫార్ములా ఉంది. ఏంటన్నా ఫార్ములా ఏంటి? సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. సో మరి దీని నుంచి tan స్క్వేర్ థీటా ఈక్వల్ టు ఎంత రాసుకోవచ్చు? ఎంత? 1 మైనస్ కదా, 1 మైనస్ సీకెంట్ స్క్వేర్ థీటానా? సో కాదు, సారీ, సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ 1 రాయొచ్చు. సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ 1. సో ఇక్కడ నుంచి మీరు సీకెంట్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయండి, అలాగే tan ఫైండ్ అవుట్ చేయండి. సో ఆన్సర్ అనేది మనకి ఇది వస్తుంది. సో ఇది కూడా మీరు హోంవర్క్ చేయండి అన్న. హోంవర్క్ క్వశ్చన్ నెంబర్ 2. హోంవర్క్ చేయండి క్వశ్చన్ నెంబర్ 2. ఆన్సర్ అనేది కామెంట్ పెట్టండి. ఓకే, సూపర్. సో మరి నెక్స్ట్ ప్రాబ్లం చేద్దామా? చూడండి, నెక్స్ట్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి, in a triangle ABC if A is to B is to C equal to 7 is to 8 is to 9 అంటే రేషియోస్లో ఇచ్చాడు. A is to B is to C equal to 7 is to 8 is to 9 అంటే A equal to 7, B equal to 8, C equal to 9 అన్నాడు. ఓకే, అయితే ఏమన్నాడు? దెన్ షో దట్ cos A is to cos B is to cos C equal to 14 is to 11 is to 6 అని చూపించమన్నాడు. ఓకే, మరి మనకి సైడ్స్ ఇచ్చాడు ఏబిసి అండ్ అలాగే యాంగిల్స్ కాస్ ఏ, కాస్ బి, కాస్ సి. మరి మనకి కాస్ ఏ ఈక్వల్ టు ఇందాక మీకు ఆల్రెడీ నేను ఒక ఫార్ములా చెప్పా. ఏంటన్నా? కాస్ ఏ ఈక్వల్ టు ఏమవుతుంది? బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2bc. మరి కాస్ బి ఈక్వల్ టు కూడా సంథింగ్ దీని రిలేటెడ్లోనే మనకి ఫార్ములాస్ ఉంటాయి. ఓకే, సో చూడండి చేద్దాం. ఫస్ట్ గివెన్